జర్నలిజం ప్రపంచం తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చేసింది. తిరుపతిలో ఒక తెలుగుదేశం నాయకుడు జేబీ శ్రీనివాస్ ఇంటి ఎదుట ఒక రౌడీ షీటర్, మాజీ రౌడీ షీటర్ అన్నామా లేకపోతే చనిపోయినటువంటి అతని భార్య ఆందోళనకి దిగింది. సరే, అది తెలుగుదేశం నాయకుడు ఇంటి ఎదుట కాబట్టి తెలుగుదేశం అనుకూల అరడజన్ మీడియా కవర్ చేయలేదు. తెలుగుదేశానికి వ్యతిరేకం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా కాబట్టి సాక్షి రిపోర్టర్ సునీల్ వెళ్ళి కవర్ చేశారు. కవర్ చేస్తే ఏమవుతుంది? పేపర్లో ఫోటో వేస్తారు, చిన్న వార్త వేస్తారు, అంతకు మించి ఏమన్నా బ్రహ్మ ప్రళయం అవుతుందా? కానీ ఆ సాక్షి రిపోర్టర్ని పట్టుకుని తీసుకెళ్ళి లోపల పడేసి కొట్టేశారు. ఆ కొట్టినటువంటి సందర్భంలో తెలియని నొప్పి, అక్కడ గుండెల దగ్గర రాడ్డుతో కొట్టారట. ఆ కొట్టిన ఇంపాక్ట్ అప్పుడు తెలియలేదు. ఆ తర్వాత రాత్రికి మొన్న సాయంత్రానికి పెయిన్ వస్తుందని ఆసుపత్రికి వెళ్తే, రుయా ఆసుపత్రికి వెళ్తే లోపల ఎముకలు దెబ్బతిన్నాయి అన్నటువంటి తేల్చారు. ట్రీట్మెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఉన్నతాధికారులకి ఇది పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అయింది కాబట్టి అని ఆపేశారు. 9 గంటల పాటు అక్కడే కూర్చున్నాడు. ఇప్పుడు ట్రీట్మెంట్కి సంబంధించి నానా తిప్పలు పడాల్సి వస్తుంది. జర్నలిస్టులు ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ తెలుగుదేశం అనుకూల మీడియాలో ఉన్న వాళ్ళని క్రిందటిసారి వైసీపీ వాళ్ళు కొట్టారు కొన్ని చోట్ల, ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా వాళ్ళని కొడుతున్నారు. జర్నలిస్ట్ సంఘాలు అప్పుడేమో టీడీపీ వాళ్ళని కొట్టినప్పుడు ఆందోళనకు దిగినాయి, ఇప్పుడు వైసీపీ వాళ్ళని కొడితే ఆందోళనకు దిగవు. వీళ్ళకి సంబంధించిన 10 మందో 25 మందో ఉంటారు, అప్పుడు 100 మంది ఆందోళన చేస్తారు. ఎవడు ఆందోళన చేసినా కొట్టడం మా హక్కు అన్నారు. ఇదివరకటి రోజుల్లో జర్నలిస్ట్కి ఒక విలువ ఉండేది. సరే, ఆ విలువనికి వలువలు మనం వదిలేసామన్నామా, లేకపోతే సరే జర్నలిస్టులు విలువలు వదిలేశారనుకుందాం, మరి రాజకీయ నాయకులకి ఏమైనా విలువలు ఉన్నాయా? రాజకీయ నాయకులు అంత నీచంగా అయితే జర్నలిస్టులు లేరుగా. రాజకీయ నాయకులంతా రౌడీజం, రాజకీయ నాయకులంతటే ఇసకల కబ్జాలు, ఇసకలు తినేయడాలు, మట్టి తినేయడాలు, మద్యం సిండికేట్లు, జనాల ఆస్తులు దోచుకోవడాలు అయితే జర్నలిస్టులకి లేదు కదా. వాళ్ళకి వాళ్ళ రిపోర్టింగ్ చేస్తున్న వాళ్ళ యాజమాన్యాలు పట్టించుకోవట్లేదు. దాంట్లో ఈవెన్ జనం కూడా ఈ పేపర్లో వస్తే కనుక ఆ పార్టీకి, ఆ పేపర్లో వస్తే ఈ పార్టీకి అనేటటువంటి ఫీల్ అవుతున్నారు. కాబట్టి అందులో జర్నలిస్ట్ చేసే తప్పే ఉంది? జర్నలిస్టుల ప్రాణాలతో చెలగాటమాడే స్థాయికి వాళ్ళు ఎదిగారా, లేకపోతే జర్నలిజం దిగజారిందా, లేదా వ్యవస్థ చచ్చిపోయిందా? ఓ పక్కన పోలీసులను హెరాస్ చేస్తున్నారు, ఓ పక్కన జర్నలిస్టులను వేధిస్తున్నారు. ఎక్కడికి పోతున్నాం మనం? చివరికి రాజకీయ నాయకుడిని హీరోగా చూసుకుని వాడు ఏ అరాచకం చేసినా సరే చచ్చిపోదామని సమాజం అంతా సరే నిలబడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందా? పోలీసుల్ని వేధిస్తారు, పోలీసుల్ని కొడతారు, పోలీసుల మీద తప్పుడు కేసులు పెడతారు, పోలీసుల్ని ఇబ్బంది పెడతారు, జ్యుడిషియరీని కూడా బెదిరించే స్థాయికి వచ్చింది, జర్నలిజాన్ని నాశనం చేసే స్థాయికి వచ్చింది. ఓవరాల్గా వ్యవస్థలు అస్తవ్యస్తం చేయడంలో తిలాపాపం తలాపిడికిడు. ఈ వ్యవస్థలో లోపం ఉందంటే ఈ వ్యవస్థలన్నిటికంటే అతీతుడైనటువంటి సత్పురుషుడుగా ఏమన్నా ఉన్నాడా రాజకీయ నాయకుడు? ఈ రాజకీయ నాయకుడు చట్టంలో కూరుకుపోయినటువంటి రౌడీలు, దొంగలు, దుర్మార్గులు కలిసి ఈ వ్యవస్థలలో మీద దాడులు చేస్తుంటే, నిద్రపోతుంటే సమాజం రేపు పొద్దున నీ ఇంట్లోకి వచ్చినా, నిన్ను కొట్టినా, నిన్ను చంపినా ఎవ్వరూ కాపాడు. చివరికి దాంట్లో రాజకీయాలు చూసుకోవాలి. ఏ స్టేజ్కి దిగజారిపోతున్నాం ఆలోచించుకుంటున్నాం మనం ఆంధ్రప్రదేశ్లో.